హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మనకి కొన్ని జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. జాబ్ నోటిఫికేషన్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ అయితే చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చింది. ఓకేనా? ఫ్లిప్కార్ట్ హైరింగ్ నౌ. ఓకే, క్లయింట్ నేమ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్. అండ్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే డెలివరీ ఎగ్జిక్యూటివ్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం ఎస్ఎస్సి అనమాట. 10th క్లాస్ అయితే మినిమం పాస్ అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్టయితే 12,000 to 15,000. ఓకేనా? బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే బిలో 35 years అయితే ఉండాలి. అండ్ జెండర్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్టయితే 120 అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఇక్కడ నోట్లో మనకి క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ 2 wheelers అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. ఓకేనా? ఎవరైతే 2 wheeler బైక్ అయితే ఉండాలి, అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అండ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే నెల్లూరు, నాయుడుపేట, సుళ్ళూరుపేట, తిరుపతి, భీమవరం, విశాఖపట్నం, గాజువాక, అనగంపూడి, దొండపర్తి, అర్లోవా, తర్వాత అనకాపల్లి. ఓకేనా? ఈ జాబ్ లొకేషన్ అయితే ఇవైతే ఉన్నాయి. అండ్ తర్వాత చూసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే 16/10/2020 అనమాట. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కిమ్స్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. కిమ్స్ హాస్పిటల్ వారు హైరింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రిజిస్టర్ నర్స్ ఆర్ స్టాఫ్ నర్స్. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ANM GNM BSc నర్సింగ్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ 6 years ఎక్స్పీరియన్స్ అనమాట. వేకెన్సీ అయితే 50 అయితే ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్టయితే 10,000 నుంచి 25,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ అనదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ESI, EPF, బోనస్, హాస్టల్ అండ్ మెనీ మోర్ బెనిఫిట్స్ విత్ ఎక్సలెంట్ కెరియర్ గ్రోత్. ఓకేనా? ఎక్సలెంట్ కెరియర్ గ్రోత్కి మంచిగా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, నర్సింగ్ ట్రైనింగ్ అనమాట. నర్సింగ్ ట్రైనింగ్లో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి అప్ టు మెట్రిస్ట్. ఓకే, అప్ టు మెట్రిస్ట్. తర్వాత క్వాలిఫికేషన్ తీసుకున్నట్టయితే డిప్లొమా, BSc ఇన్ ఆర్థోమెట్రీ. తర్వాత ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ టు 5 years ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 4 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ 10,000 to 15,000 అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. సేమ్ మనకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అనెస్థీసియా టెక్నీషియన్. ఓకే, డిప్లొమా ఆర్ BSc 4 అయితే ఖాళీ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళే సేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేమ్ శాలరీ అండ్ సేమ్ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ టెక్నీషియన్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఆర్ BSc, సేమ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ సేమ్ శాలరీ, సేమ్ బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే MRD ఎగ్జిక్యూటివ్, డిప్లొమా ఆర్ BSc, ఫ్రెషర్స్ టు 5 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 అయితే వేకెన్సీ ఉన్నాయి. 10,000 to 15,000 అయితే శాలరీ అండ్ సేమ్ బెనిఫిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పేషెంట్ కెరీర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇంటర్ ఆర్ డిగ్రీ అనమాట క్వాలిఫికేషన్ అండ్ సేమ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనకి వేకెన్సీ అయితే 6 అయితే ఉన్నాయి. అండ్ శాలరీ చూసుకున్నట్టయితే సేమ్ అండ్ బెనిఫిట్స్ సేమ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్. ఓకే,
ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్ అయితే ఇక్కడ జాబ్ రోలు అండ్ డిగ్రీ అయితే పాస్ అయితే ఉండాలి అండ్ ఫ్రెషర్స్ అండ్ 5 years టు ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ 3 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి 10,000 అయితే మనకి శాలరీ 10,000 to 15,000 శాలరీ అండ్ సేమ్ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్యాస్ ప్లాంట్ టెక్నీషియన్ ఓకే ఐటీఐ ఆర్ రిలేటెడ్ కోర్స్ ఓకేనా సేమ్ సేమ్ 5 years టు ఫ్రెషర్స్ టు 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ 10,000 to 15,000 శాలరీ సేమ్ బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ లాస్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఓకే ఇక్కడ ఎంబీబీఎస్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఎంబీబీఎస్ అడుగుతున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ 5 years ఆర్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ శాలరీ చూసుకున్నట్టయితే 35,000 to 50,000 ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి రిజిస్టర్ లింక్ అయితే ఇచ్చారు నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 18తో లాస్ట్ డేట్ అనమాట రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు 18/10/2020 ఓకే మీరైతే అప్లై చేసుకోండి. ఈరోజు మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే జై హింద్, గుడ్ బై.